సార్ అది సార్ దయచేసి నేను మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష. ఈ ఇంపార్టెంట్ బిల్లు చిన్న చిన్న అంశాలను మరి మీరు ప్రస్తావన చేయడం, అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన లేయడం అనేది సరేనా? మీరు ఒప్పుకుంటారా? మీరు ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు పరంగా జీవోలు తీసుకొచ్చిన వ్యక్తిపై ఆ విధంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ డిస్కషన్ అధ్యక్ష. ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన చర్చ జరుగుతా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు నేను కూడా మరొకసారి చెప్తా ఉన్నాను, గంగుల కమలాకర్ గారికి మీరు విత్డ్రా చేసుకోవాల్సింది. ఈ రోజు రెండోసారి కూడా వారు ఆ విధమైన ప్రస్తావన తీసుకురావడం సరికాదు. సభా సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. నేను దయచేసి గౌరవ శాసనసభ్యులకు, ఎందుకంటే మంత్రిగా కూడా వారు చేసింది, బలహీన వర్గాలకు సంబంధించిన బాధ ఇబ్బంది వారికి కూడా ఇంకెక్కువ తెలిసి ఉంటుంది. సో తెలుసున్న సందర్భాన్ని పురస్కరించుకొని సహచరులందరూ కూడా ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా మనం ఒక మంచి కార్యక్రమానికి, ఒక మంచి బిల్లుకి, ఒక విప్లవాత్మకమైన బిల్లుకి, మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఒక బిల్లుకు సంబంధించి మనం అందరం కూడా, మేమే కాదు మీరందరూ కూడా పాత్రదారులు అవుతా ఉన్నారు. ఆ పాత్రదారులకు సంబంధించి ఆ పాత్రను ఏ విధంగా నిర్వహిస్తామో ఆలోచన చేసి ఒక ప్రోగ్రెసివ్గా, ఒక ప్రాస్పెక్టివ్గా లెజిస్లేషన్ తీసుకురావడానికి మీ సలహా సూచనలు ఉపయోగ విధంగా ఉండాలని మరొకసారి వారిని మరి ఈ విధమైన ప్రస్తావనలు తీసుకురాకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు ప్రవేశపెట్టిన బిల్లు గంగుల కమలాకర్ అదే సార్ వన్ మినిట్ గంగుల కమలాకర్ గారు 1 మినిట్. ఢిల్లీ మినిస్టర్ గారు రెండోసారి మీకు రిక్వెస్ట్ చేసిండ్రు, ఆ వర్డ్స్ ఏవైతున్నాయో అవి విత్డ్రా చేసుకోండి. మీరు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు, తెలియదు అనడం సమంజసం కాదు. దయచేసి విత్డ్రా చేసుకోండి. కేటీఆర్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది ఇంపార్టెంట్ బిల్లు. కేటీఆర్ గారు ఇది ఇంపార్టెంట్ బిల్లు. దయచేసి స్పీకర్ సార్, మీరు కూడా మా హక్కులు కాపాడాలి అధ్యక్ష. మీరు కూడా మా హక్కులు కాపాడాలి. ప్రతి మాట్లాడిన కొద్దీ మీరు మాకు అవకాశం ఇచ్చారు స్పీకర్ సార్, మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు. అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేయకుండా మీరు చూసుకున్న బాధ్యత మీద అధ్యక్ష. నేను నిజంగానే గౌరవ సభ్యులు కమలాకర్ గారు, హక్కులు ప్రతి సభ్యుని హక్కులు కాపాడేది చేరుకున్నది. కానీ మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు అనిపించుకోనికే చేస్తున్నారో అవి చేయకండి. ఇంపార్టెంట్ బిల్ ఉన్నది, బిల్ మీదనే మాట్లాడండి మీరు దయచేసి ప్లీజ్. మీరు కూడా గౌరవ అధ్యక్ష గారు, అధ్యక్ష పర్సనల్ గా మాట్లాడద్దని మీరు కూడా మంత్రులు చెప్పండి. పర్సనల్ గా మాట్లాడితే ఇది అవకాశం ఇవ్వకండి. గంగుల కమలాకర్ గారు, ఆ అవకాశం ఇవ్వకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు 2009, 2014, 2018, 2023 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తిగానే కాకుండా కరీంనగర్ లోకల్ బాడీస్లో మున్సిపల్ కార్పొరేటర్గా కూడా వారు పనిచేసి, స్థానిక సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి, రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు, రిజర్వేషన్లు ఇవ్వాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు, సేకరించాల్సిన సమాచారం పట్ల బీసీ మంత్రిగా కూడా వారు పనిచేసి, వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నదని నేను భావిస్తున్నా. నేను అవగాహన లేదని నేను అనడం లేదు. కానీ ఈ సభను వేదికగా మార్చుకొని తప్పుడు సమాచారాన్ని బలహీన వర్గాలకు అనుమానం కలిగించే విధంగా, తెలంగాణ సమాజంలో అపోహలు సృష్టించే విధంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు వారు ఏమన్నా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. మొట్టమొదట ఈ మొత్తం వివరాలను సేకరించడానికి సంబంధించి బీసీ కమిషన్కి ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు